సర్జరీ చేసిన తర్వాత అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ అరుణ్ కుమార్, కన్సల్టెంట్ స్పైన్ స్పెషలిస్ట్, విశాఖపట్నం. సో నేను చెప్పాలనుకుంది ఈ రోజు ఒక పేషెంట్ తాలూకా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే, ఒక 6 months బ్యాక్ ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చారు. అంటే నడుము నొప్పి, నడుము నుంచి కాలంతా లాగుతోంది, నొప్పి కొంచెం ఎక్కువగానే ఉంది, రోజువారీ పనులు కూడా కొంచెం కష్టంగానే చేసుకుంటున్నాము, బట్ చేసుకుంటున్నాము. అంటే చేసే పని కూడా నొప్పితో చేస్తున్నాం, అంటే నొప్పి భరించుకుంటూ చేస్తున్నాను రోజు పనులు. సో ఇలాగా ఒక సిచ్యువేషన్ లో ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు, అతను కూడా పెద్ద వయసు కూడా కాదు, చాలా యంగ్స్టర్, 30-35 years ఉంటాయి. సో అలాంటి యంగ్స్టర్ అంత పెయిన్ భరిస్తున్నాడు, భరించే కెపాసిటీ తనకు ఉంది. ఓకే, కొంతమంది ఇలా ముట్టుకుంటే పెద్ద పెయిన్ అంటారు, కానీ కొంతమంది ఇలా కొంచెం చిన్న ముట్టుకుంటే కూడా చాలా గట్టిగా పెయిన్ అంటూ ఉంటారు. అంటే మనం నొప్పి భరించే దాన్ని బట్టి ఆ నొప్పి మనం తీసుకోగలుగుతాం. ఆ కండిషన్ ఒకటేలా ఉండొచ్చేమో కానీ కొంతమంది భరిస్తారు, కొంతమంది భరించలేరు. సో అల్టిమేట్లీ ఆ పేషెంట్ ఇంకా భరించుకుంటూ 6 months బ్యాక్ వచ్చారు కన్సల్టేషన్ కి. వచ్చినప్పుడు ఆ ఎంఆర్ఐ అది కూడా తీసినప్పుడు చాలా క్లియర్ గా తెలిసింది ఏంటి అంటే, L4 L5 లో డిస్క్ అనేది బాగా జారింది. ఆల్మోస్ట్ 70-80% బ్లాక్ ఉంది. అంటే నరం మొత్తం ఒక 100% ఉంటే అందులో నరం పాస్ అవడానికి ఓన్లీ 20% గ్యాపే ఉంది, మిగతా 80% డిస్క్ వచ్చి నరాన్ని నొత్తేసుకుంటోంది. సో అలాంటి కండిషన్ ఉంది, చాలా ఎక్కువ బ్లాక్ ఉంది, పెయిన్ కూడా ఎక్కువగా ఉంది అన్నప్పుడు నేను ఎవరికి కూడా Day 1 సర్జరీ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. సో ఎవరికైనా సరే ఫస్ట్ మందులే చెప్తాము, మందుల తర్వాత వేరే ఫిజియోథెరపీ చెప్తాము, అది అవ్వకపోతే ఇంజెక్షన్స్ లాంటివి చేస్తాము. ఎప్పుడైతే ఏవి పని చేయట్లేదో అప్పుడు సర్జరీకి వెళ్ళమని చెప్తాం. కానీ ఈ పేషెంట్ లో ఏంటి అంటే, Day 1 సర్జరీ చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అంటే, తన కాలు పట్టు తగ్గుతోంది. నడుస్తున్నప్పుడు కాలు చెప్పులు ఏదైతే వేసుకుంటారో ఆ వేసుకునే చెప్పులు జారిపోతున్నాయి అనే కండిషన్ తనకి 6 నెలల ముందే నేను చూసినప్పుడు చెప్పాను, ఓకే నీ పట్టు తగ్గుతోంది, పట్టు తగ్గడం మంచిది కాదు, నొప్పి నీ ఇష్టం, ఎంతవరకన్నా ఎవరన్నా భరించుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. పట్టు తగ్గడం మంచిది కాదు, చెప్పులు జారడం మంచిది కాదు, నడుస్తూ ఉంటే కాలు మొద్దుబారి మనం ఎక్కడ అడుగేస్తున్నామో తెలియకుండా కొంచెం సైడ్ కి తూలి అడుగేయడం మంచిది కాదు. సో అలాంటి కండిషన్ ఏమన్నా ఉంది, పట్టు తగ్గుతోంది, సెన్సరీ తగ్గుతోంది, ముట్టుకుంటే సరిగ్గా తెలియట్లేదు, మొద్దుబారింది, ఇలాంటి కండిషన్ ఉంది అంటే Day 1 సర్జరీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కండిషన్ అలా ఉంది కాబట్టి, ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దేర్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి అది. సో అలాంటి సిచ్యువేషన్ లో తనకి Day 1 సర్జరీ చెప్పాము. అల్టిమేట్లీ ఎవరికి వాళ్ళకి వేరే పర్సెప్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కొంతమంది నన్ను బిలీవ్ చేసినా సరే, ఎంతమంది ఒక సర్జన్ ని బిలీవ్ చేసినా సరే, మనం మంచి చెప్పాలనుకున్నా మంచి వినలేరు. అది మంచి యాక్చువల్లీ, కానీ అలా వినలేరు, యాక్సెప్ట్ చేయలేరు అంటే నేను సర్జరీ చేసుకోవడం ఏంటి అనే కాన్సెప్ట్ లో ఉండిపోతారు. అలాంటి పర్సన్ ఈ పర్సన్. నేను సర్జరీ చేసుకోవడం ఏంటి అనే కాన్సెప్ట్ లో ఉండిపోయి ఒక 6 నెలలు ఇంకా కనిపించలేదు. దట్స్ ఓకే, ఇంకెక్కడ నెలలు చేయించుకున్నారో ఏం చేయించుకున్నారో నాకు ఇంకా తర్వాత నాకు తెలియలేదు. సడన్ గా 6 months తర్వాత మళ్ళీ ఓ 2 రోజుల ముందు వచ్చారు నా దగ్గరికి వచ్చినప్పుడు, మామూలుగా స్ట్రైట్ గా ఉన్న అబ్బాయి ఏదైతే ఉన్నాడో ఇప్పుడు కంప్లీట్ గా సైడ్ కి ఇలా బెండ్ అయిపోయి నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వీడియో కూడా పెట్టమని చెప్పాను. సో కంప్లీట్ గా ఎలా నడుస్తున్నాడో మీరే చూడొచ్చు. ఒక మొత్తం బాడీ అంతా ఒకవైపు, లెగ్స్ ఒకవైపు, ఒక సైడ్ కి ఏదో వెన్నంతా కూడా వంగిపోయినట్టు నొప్పి వల్ల అంతలా ఆ నడక అంతా కూడా మారిపోయింది. దట్ ఈస్ కాల్డ్ నెగ్లెక్టెడ్ డిస్క్ అనమాట. అంటే Day 1 నెగ్లెక్ట్ చేసిన ఒక డిస్క్ ప్రాబ్లం వల్ల పట్టు కూడా అప్పుడు తగ్గింది. సర్జరీ అంటే తను నెగ్లెక్ట్ చేసి వద్దు అని చెప్పి మిగతా రకాల ప్రయత్నాలు, మందులు, ఫిజియోథెరపీలు, ఇంకా మిగతా ట్రీట్మెంట్లు అన్ని చేసుకున్న తర్వాత ఆఖరికి మళ్ళీ 2 రోజుల ముందు నా దగ్గరికి వచ్చి, ఇది పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దాం అంటే అప్పుడు మళ్ళీ ఎంఆర్ఐ తీసాం. ఆ ఎంఆర్ఐ తీసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇది చూసుకుంటే ఆ పర్సన్ తాలూకా లేటెస్ట్ ఎంఆర్ఐ. ఇవన్నీ కూడా వెనకాల వచ్చే వెన్నెముకలు, ఈ తెల్లగా వచ్చేదంతా కూడా కాళ్ళకు వచ్చే నరం. ఈ నరం ఇక్కడ నుంచి ఇదంతా బాగుంది, కానీ ఇక్కడ చూసుకుంటే ఆ నరం అసలు కనిపించట్లేదు, కంప్లీట్ బ్లాక్ లో ఉంది. మళ్ళీ కింద ఆ నరం అంతా బానే ఉంది, కింద తెల్లగా బాగుంది, పైన తెల్లగా బాగుంది, కానీ ఈ ఏరియా మటుకు కంప్లీట్ గా బ్లాక్ అయిపోయి ఉంది. ఆ బ్లాక్ అయిపోవడం ఆల్మోస్ట్ 95-100% మధ్యలో బ్లాక్ అయి ఉంది. అండ్ ఆ సివియారిటీ వేరే కట్లో చూస్తే గనక నార్మల్ గా నరం అంతా కూడా ఇలా ఒక రౌండ్ బాల్ లా కనిపించాలి. ఇక్కడ నీట్ కనిపిస్తుంది వైట్ కలర్ లో ఒక రౌండ్ బాల్ కింద. అదే మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో L4 L5 లో అక్కడ చూస్తే అసలు నాకు అక్కడ వైట్ బాల్ ఎక్కడా కూడా కనిపించలేదు, మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది. అంటే ఆ డిస్క్ అంతా కంప్లీట్ గా వచ్చేసి నరానికి ఓన్లీ ఈ వైట్ కనిపిస్తుందా, ఓన్లీ చిన్న స్పేస్ మాత్రమే ఇచ్చింది అనమాట, మిగతా అంతా కూడా డిస్కే ఉంది, అంత కంప్రెషన్ లో ఉంది. ఇలాంటి కండిషన్ ఇంత సివియారిటీకి వచ్చిన తర్వాత అల్టిమేట్ గా మళ్ళీ నేను ఇచ్చిన సేమ్ ఆప్షన్ సర్జరీకి వెళ్ళాలి. కొంతమందికి సర్జరీకి వెళ్ళాలి అంటే
చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిల్లో. ఒక పట్టు తగ్గుతోంది సర్జరీకి వెళ్ళాలి అని చెప్తే అది పట్టు తగ్గుతోంది కాబట్టి సర్జరీకి వెళ్ళాలి. లేదు నొప్పి భరించుకుంటామంటే ఎవరన్నా ఎప్పుడన్నా భరించుకోవచ్చు, దానికి ఎవరు ఫోర్స్ చేయలేరు సర్జరీ అనేది. సో అదే కాన్సెప్ట్ లో తనకి మళ్ళీ సర్జరీ అనేది చెప్పాను. సో ఈసారి ఈ వాజ్ వెరీ మచ్ విల్లింగ్, ఎందుకంటే మిగతా ప్రయత్నాలు అన్ని అయిపోయాయి కాబట్టి. వెరీ వెల్, ఈసారి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆయనే డైరెక్ట్ గా వచ్చి సార్ నాకు ఇంకా సర్జరీ చెయ్యండి అన్నారు కాబట్టి ఇంకా డైరెక్ట్ గా ఇంకా నెక్స్ట్ డే ఇమీడియట్ గా సర్జరీ అనేది ప్లాన్ చేశాను, సర్జరీ అనేది చేశాను. సర్జరీ చేసిన తర్వాత దానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్జరీ, అది కంప్లీట్ నర్వ్ అంతా కూడా ఫ్రీ చేసున్నాము. అండ్ విత్ ఇన్ 6 hours ఆయన పొజిషన్ ఎంత నార్మల్ గా వచ్చింది అంటే మళ్ళీ వాకింగ్ వీడియో అనేది తీశాను. అంత ముందు బెండ్ అయిపోయిన వాళ్ళంతా కూడా కాలులో నొప్పి అనేది అసలు ఏమీ లేకుండా స్ట్రైట్ గా నడవడం మొదలు పెట్టారు. సో హీ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. అల్టిమేట్లీ పేషెంట్ హ్యాపీ అయితేనే డాక్టర్ హ్యాపీ, పేషెంట్ హ్యాపీ కాకపోతే డాక్టర్ ఎందుకు హ్యాపీ. సర్జరీ అనేది తను ఫస్ట్ వద్దనుకున్నారు, తర్వాత ఇంకా అంతలా అయిన తర్వాత ఆయనే సర్జరీ కావాలని వచ్చిన తర్వాత సర్జరీ చేసాము. అండ్ నౌ ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఒక హ్యాపీ పేషెంట్ తాలూకా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. థ్యాంక్ యూ.